భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో గోల్డ్ లోన్ బ్యాంకులు వేలంపాటలో విక్రయించిన గోల్డ్ నకిలీ బంగారం అని తేలడంతో ఒకేసారి అవాక్కయ్యారందరూ. బంగారం కొన్న కస్టమర్లు వేలంపాటలో నకిలీ బంగారం విక్రయించిన బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. ఈ విషయంపై తమకేమీ తెలియదని చెబుతున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు విక్రయదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి తాను వేలంపాటలో కొన్న బంగారం నకిలీదని తేలడంతో సంబంధిత గోల్డ్ లోన్ బ్యాంకర్లను ప్రశ్నించాడు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో విక్రయ వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. మంగళవారం 26వ తారీఖు మంగళవారం రాత్రి 8:30 బ్యాంక్లో మావాడు బంగారం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వేములవాడకు రావడానికి మార్నింగ్ 8 o'clock అయింది బై బస్సు. వచ్చి అక్కడ వాడి షాప్లో కట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇట్లా సిల్వర్ అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు కాల్ చేసిండు. మాకు కాల్ చేసిన వెంటనే మేము వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మధ్యాహ్నం 3 గంటల వరకే వచ్చేసినాం. వచ్చి బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి నో రెస్పాన్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర నుంచి వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాకేం సంబంధం లేదు, మీరు ఏమన్నా ఉంటే ఇక్కడనే చెక్ చేసుకోవాలి అంటున్నారు. కానీ మేము అంటున్న విషయం ఏంటంటే మేము తీసుకున్న ఆర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏ ఒక్కటి కూడా మేము ఐటమ్ కరిగించలేదు, జస్ట్ కట్ చేసిన మాత్రమే. ఈ కట్ చేయడం కూడా మాకు ఇక్కడ సాధ్యం కాదు, కంపల్సరీ మా షాప్కి వెళ్తేనే అవుతుంది. అక్కడ కట్ చేసుకుని చూసుకున్న తర్వాత ఇందులో సిల్వర్ ఉంది, మీ లోపల సిల్వర్ పెట్టి మీదికి వెళ్ళి బంగారం తొడిగేసి చేశారు. ఇంత పక్కగా చేసి దాన్ని ఎవరు కూడా మా షాప్కి వెళ్తే తప్ప గుర్తించడం జరగదు. అలాంటి విషయ బ్యాంగిల్స్ని మేము తీసుకెళ్ళి అక్కడ కట్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ తీసుకొస్తే మీరు మా దగ్గర నుంచి తీసుకుపోయిన తర్వాత మాకు సంబంధం లేదని అంటున్నారు. మా వద్ద లోగల అక్టోబర్ నెలలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అనే వ్యక్తి దరఖాస్తు చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంకులో చిన్నబోయిన వంశీకృష్ణ మరియు పూజారి శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు నకిలీ బంగారాభరణాలు, నకిలీ గోల్డ్ గాజులు పెట్టి సుమారు 7,50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని, తర్వాత వారు డబ్బు కట్టట్లేదని, తర్వాత వాళ్ళ కంపెనీ నుంచి ఆడిట్ టీం వచ్చి అట్టి గోల్డ్ ఆభరణాలు తనిఖీ చేయగా అవి నకిలీ అని తెలియదు. సో దాని మీద వారు ఇచ్చిన దరఖాస్తు మేరకు మా దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా గత నెల మేము పరారులో ఉన్న వంశీకృష్ణ అనే వ్యక్తిని పట్టుకొని అతను విచారించి మేము అతని వద్ద నుండి వివరాలు సేకరించి అతను ఒప్పుకున్నది ఏంటంటే అతను ఇదే బ్యాంకుతో పాటు మణుగూరులో ఉన్న కొన్ని బ్యాంకులలో పూజారి శ్రీనివాస్ ఒక టీంగా ఏర్పడి నకిలీ ఆభరణాలు తీసుకొచ్చి కొంతమంది అడ్వైజర్లతోటి లోకల్ నాన్ లోకల్ ఇంకా తెలియలేని విచారణలో కుమ్మక్కయ్యి ముందస్తుగానే ఈ యొక్క అతని పేరు మీద పెట్టకుండా అతనికి ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని కౌంటర్లో పెట్టి. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.